బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. 85 ఏళ్ల రంగన్న కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో వివేక ఇంటి వద్ద వాచ్మెన్ గా పనిచేసిన రంగన్న సీబీఐకి వాంగ్మూలమిస్తూ పలు కీలక అంశాలు బయటపెట్టారు. కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్నను పోలీసులు పులివెందుల నుంచి రిమ్స్ కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే రంగన్న మృతి చెందాడు. మా అప్పకి ఆగస్టులో నుండి బాగాలేదు. ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఆగస్టులో ఈ హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్లోనే వారం ఉండి మళ్ళీ డాక్టర్లు ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ పెట్టి పొమ్మన్నారు. ఇంటికాడ పెట్టినాము. ఇంటికాడ పెట్టినప్పటి నుండి 2019లో నుండి 24 వరకు నా భర్తను బాగా చూసుకున్నారు. పోలీసు వాళ్ళు బాగా చూసుకున్నారు. నేను ఒక భార్యనైనాది కూడా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో 3000 పింఛన్ వచ్చన్నారు. తిండి పెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు. మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటికాడ ఇడిచి పెడుతున్నారు. నాకు కూడా పలానా చాడికి తీసుకుపోయినావు, నీ మగిని తీసుకొచ్చినామని నాకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీ పిల్లల్ని పిలుచుకొని పో, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకో, నీ పిల్లల్ని చూపించుకో. ఇట్టా ఆ అప్పకు మానసికంగా దెబ్బతినిపోయినాడు. నేను నా పని కొద్ది నేను పోతా, నేను ఇంటికాడ ఉన్నాను. ఏదైనా తిండి పెట్టి పోతా. ఆ అప్ప బాగా రుచి కంటే తింటాడు, లాంటి తిన్నాడు, ఎట్టంటే తిడుతుంటాడు.